నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్గా అభిషేక్ నామా తెరకెక్కిస్తూ తన అభిషేక్ పిక్చర్ సంస్థలపై గ్రాండ్ లెవెల్లో నిర్మించిన భారీ మూవీ డెవిల్. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే ట్యాగ్ లైన్తో ఆకట్టుకునే థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ మూవీ ఇటీవలే ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఇక మంచి సక్సెస్ టాక్ని సంపాదించింది. అభిషేక్ నామా నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమా సినీ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతూ ఉంది. ఈ మూవీకి టాక్ పాజిటివ్గానే వచ్చినా రెస్పాన్స్ మాత్రం ఆశించినట్లుగా రావట్లేదు. ఇక డెవిల్ ప్రీ బిజినెస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. దీంతో నైజాంలో 5.50 కోట్లు, సీడెడ్లో 3 కోట్లు, ఆంధ్రాలో 8 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో 16.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.60 కోట్లు, ఓవర్సీస్లో 2 కోట్లతో కలిపి మొత్తం 20.10 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 16.32 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసినట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్గాను అనౌన్స్ చేశారు. ఇక డెవిల్లో కళ్యాణ్ రామ్ హీరోయిన్ సంయుక్తాల సూపర్ పెర్ఫార్మెన్స్, యాక్షన్ థ్రిల్లింగ్ సీన్స్, అభిషేక్ నామా టేకింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, స్టన్నింగ్ విజువల్స్, సాంగ్స్ వంటివి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ను సొంతం చేసుకుంటూ ఉన్నాయి. ఇక ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ 21 కోట్లుగా నమోదైంది. ఇంకా కొన్ని రోజుల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ని ఫినిష్ చేస్తుందో లేదో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.